జిల్లా కేంద్రంలోని ఉమాశంకర్ గార్డెన్ లో నేతాజీ వొకేషనల్ జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణంలో కళాశాల నిర్వహిస్తున్న భాస్కర్ ను అభినందించారు. తాను కాకుండా తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి సింగం భాస్కర్ అని అన్నారు. జగిత్యాల ఒక ఎడ్యుకేషన్ హబ్ అని ఆయన పేర్కొన్నారు. 6 పర్యాల రాజకీయ జీవితంలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చాను అని ఆయన గుర్తు చేశారు. జగిత్యాల పట్టణంలో సొంత భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు సమకూర్చాను అని ఆయన అన్నారు.
symbol of knowledge, growth. తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ ప్రత్యేకంగా నేతాజీ నేతాజీ జూనియర్ కాలేజ్ లోగోలో ఉన్న గోల్డెన్ రింగ్ యూనిటీ అండ్ ప్రెస్టీజ్ ని సింబాలిక్ గా చెప్తుంది. వెనుకాల ఉన్న లైట్ విచ్ ఈస్ ఆల్వేస్ గ్లోరిఫైయింగ్ అవర్ సింబాలిక్ అండ్ 2000 అనేది ప్రౌడ్ గా చెప్తున్నాం. 25 years గా ఈ సంస్థ ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేస్తుందని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. శివరాత్రి కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు జీవనరెడ్డి మాజీ మంత్రివర్యులు, నిజానికి ఈ సంస్థ నిలబడడానికి కూడా కారణము జీవనరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు సెక్షన్లు 4 సెక్షన్లే ఉండే. వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి దగ్గరికి పోయి నేను అడిగితే మనకు 4 సెక్షన్లకు ఇవాళ 14 సెక్షన్లు ఉన్నాయి మనకు. అప్పుడు 14 సెక్షన్లు కూడా మంత్రిగా ఉన్నప్పుడు 14 సెక్షన్లు కూడా నిండి విద్యార్థులు సీట్లు లేక వెళ్ళిపోయి. కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ వారు ఉన్నప్పుడు వారు చేతుల మీదుగా చెక్కు తీసుకొచ్చి వారికి బాధావివంతనం చేస్తున్నారు. ఈరోజు నేను ఇంత స్టాండర్డ్గా ఉండడానికి కారణము అప్పుడే ఆ 5 సంవత్సరాలనే నేను ఉండడం జరిగింది. మన వృత్తి విద్యా కళాశాల ప్రత్యేకతను మనం గమనించాలి. వాస్తవంగా సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత తెలియదు. జీవితంలో స్థిరపడడానికి విద్య ఆవశ్యకత ఎంత ఉంటుందో చెప్పి భావిస్తామో, విద్యార్థి దశలో ఏదైతుందో జీవితంలో స్థిరపడటానికి మరి వొకేషనల్ వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వం ఏదైతుందో ఆరంభింప చేయటం. భాస్కర్ గారు ఏదైతుందో ఒకవైపు ఆయన ఉపాధి పొందడం ఒక అంశం, ఆయన ఉపాధి పొందడానికి ఒక కళాశాల ఏర్పాటు చేసినా కానీ కేవలం ఆయన ఉపాధికే పరిమితం కాకుండా మన జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క నిరుపేద వర్గాల పిల్లలకి ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడే విధంగా ఈ వృత్తి విద్యా కోర్సులు మరి వారి కళాశాలలో నిర్వహించడం అనేది గొప్ప విషయం. నేను అభివృద్ధి విషయాన్ని నేను భావిస్తున్నాను. ఇవాళ సిల్వర్ జూబ్లీ, ఇది గోల్డెన్ జూబ్లీ కావాలి, డైమండ్ జూబ్లీ కావాలి, మరి ఇంకేమి అంతవరకు వాళ్ళు ఎవరు ఉండవు తెలియదు. కానీ ఈ కళాశాల మాత్రం ఏదైతుందో స్థాయిగా తీసుకొస్తుందని చెప్పని నేను ఆ విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను చెప్పాను. మేము మరొకసారి భాస్కర్ గారికి అట్లాగే మా మిత్రులు సుదర్శన్ చాలా కాలం తర్వాత వేదికను షేర్ చేస్తున్నాం. అట్లా వేదిక అందరికీ ధన్యవాదాలు చెప్తూ విద్యార్థులు మీ జీవితంలో ఏదైతుందో మరి మంచి విద్యా బుద్ధులు పొందడంతో జీవితం స్థిరపడి ఇలా ప్రజాసేవ అంటే కేవలం ఏదైతే ప్రజా ప్రాతినిధ్యమే కాదు, వైద్య వృత్తి కూడా ఒక ప్రజాసేవ, ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక ప్రజాసేవ. మనం చేసే ప్రతి పనిలో ప్రజాసేవ ఉంటుంది. మా మిత్రుడు కొండా లక్ష్మణ్ గారు కూడా ఏదైతుందో ఒక విధంగా సేవ చేస్తూ మా రైతులు తోడ్పడుతుండే చెప్పంటున్నాను. ఆయన కానీ ఏం చెప్తుందో ఏం సంపాదించుకున్నా మాకు తెలియదు, కానీ ఆయన ఏం సంపాదించుకున్నా మంచిదే, కానీ మా రైతులు అయితే తోడ్పడుతున్నారని చెప్పండి. మాకు కావాల్సింది ఏదైనా కానీ ఇటువంటి కార్యక్రమం పాల్గొనే అవకాశం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదేవిధంగా ఆర్ శిరీష గారిని కూడా
డిపార్ట్మెంట్